రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పటి వరకు బాగానే ఉన్నదమ్మా. ఎన్ని హామీలు ఇచ్చినా హామీలు దాదాపు 5 హామీలు కూడా కళ్ళ ముందే కనబడుతున్నాయి. దాంట్లో ఏం మాత్రం డౌట్ లేదు. ఇంకా ముందు సంవత్సరంన్నర 18 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి 5 హామీలు కూడా కళ్ళ ముందే ప్రజలకు కనపడుతున్నాయి. అదేవిధంగా ఇంకా కొన్ని కూడా రానున్న రోజుల్లో అవి కూడా చేయగలుగుతారు. రేవంత్ రెడ్డికి ఆ నమ్మకం ప్రజల మీద రేవంత్ రెడ్డికి ఉన్నది, ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది. ఏదేమైనా కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయించే అంతవరకు ఈ ప్రజలు ఏ ప్రోగ్రాంకైనా దేనికైనా కూడా ముందుండి రేవంత్ రెడ్డిని కూడా నడిపిస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్ని పథకాలు పెట్టినా కేసీఆర్ ఏదో పథకాలు పెట్టి ఏదో మాయమాటలు చెప్పి తెలంగాణ వచ్చిందని చెప్పి మాయమాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇంటి కట్టిస్తానని దళిత బంధు ఇస్తానని కొంతమందికి మాయమాటలు చెప్పి ఆయన కోల్పోవడం జరిగింది. అందరికీ ఇయ్యలేదు. దళితులు అని పేరు చెప్పుకొని దళిత బంధు ఇస్తాను పేరు చెప్పుకొని మా దళితులను కూడా కించపరిచినట్టు వాళ్ళని అవమానించినట్టు కూడా చేసిండు. దాంతో పాటు యాదవులకు గొర్రెలని ఆ గొర్రెలు కూడా ఆ చచ్చిపోయే గొర్రెలు అవి మండికి పోయే గొర్రెలు ఇచ్చి వాళ్ళు కూడా పాపం గొర్రెలు కాసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి పని చేయకుండా ఆ బక్కయో సక్కయో కాసుకుంటూ ఉంటారు. అట్లా అన్ని కులాల వాళ్ళను కించపరిచినట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఇప్పటి వరకు కూడా అది ఆ కేసీఆర్ కోల్పోవడం ఈ ప్రజలను ఇబ్బంది పెట్టడమే కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ప్రతి కాన్సెక్టల్లా మళ్ళా ఈ 5 ఏళ్ళు పోను 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. కంపల్సరీ పేదోనికి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటే పేదోనికి న్యాయం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా వాళ్ళకు ఏ ఇబ్బంది ఉండదు. ఇందిరమ్మ ఇల్లు కూడా తొందరనే అవుతాయి. ఒక్కరికి లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుంటానికి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది.